తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. స్టార్ట్ చేద్దాం. It's laughing time. వైసీపీ ప్రభుత్వ హయాంలో మంజూరై 90% పనులు పూర్తయిన మెడికల్ కాలేజీలను కూటమి ప్రభుత్వం కక్షతోనే ఆపుతోందన్నారు విడుదల రజని. మాకు కాలేజ్ పర్మిషన్ వద్దని చెప్పేసి మళ్ళీ వీళ్ళే నేషనల్ ఎన్ఎంసీకి లెటర్ రాస్తారు. ఈ లెటర్ కూడా మీకు చూపిస్తాను, ఇది మీకు అందజేస్తాను. ఈ లెటర్ ఏమని రాస్తున్నారండి, ఇందులో ఏమని రాశారంటే ఈ లెటరు చెప్పు. వాళ్ళు 50 సీట్లకు పులివెందల మెడికల్ కాలేజ్కి పర్మిషన్ గ్రాంట్ చేస్తే దీని అర్థం ఏంటన్నా, వచ్చేదాన్ని కూడా వద్దని చెప్పి దానికి కారణాలు కూడా మీరే చూపించి మీరే లెటర్ రాసి వస్తున్నటువంటి పర్మిషన్స్ ని కూడా చూస్తున్నా, అన్ని అబ్జర్వ్ చేస్తున్నా, ఆపినటువంటి ఘోరమైన చరిత్ర ఈ దేశ చరిత్రలో ఒక కూటమి ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికే దక్కు. అటు చూడు, ఏ మాత్రం ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి గతంలో ముఖ్యమంత్రి ఉండిందో చెప్పాలి అధ్యక్ష. అర్థమైందా? క్వశ్చన్ అయితే ఆన్సర్ ఎలా ఉంటది, అంచేత అన్ని మూసుకుని చెప్పింది చేయి. కానీ అబద్ధాలు మాత్రం బండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. అబద్ధాలు బండి వారుస్తా ఉంటారు అధ్యక్ష. ప్రతిరోజు పేపర్లను రాయిస్తుంటారు అధ్యక్ష. నీకేమన్నా సిగ్గున్నదారా కొంచెం అన్నా? కడుపుకు అన్నం తింటానావా పిండ తింటానావారా నువ్వు? అధ్యక్ష పేపర్లు రాయిస్తారు, మెడికల్ కాలేజీ మాకు వద్దన్నారు. అయ్యా 40% పులివెందుల గురించి నేను చెప్పాను, అదే పులివెందుల్లో నేను చూపిస్తాను సార్. కమ్ములు పత్రబాబు చెప్ప. పులివెందుల్లో హాస్పిటల్ ఒకటి కట్టారు అధ్యక్ష. ఇది హాస్టల్ కళాశాల ఒక హాస్పిటల్ మాత్రం కట్టారు. మీ బతుకులు తేడా, మీ బతుకుల ఈ ఫోటో చూడండి అధ్యక్ష. మేము అధికారంలోకి వచ్చే నాటికి ఒక హాస్పిటల్ మాత్రం కట్టి, దీనికి మీరు ఏమంటారు సార్? హాస్టల్ కట్టకుండా, కాలేజ్ బిల్డింగ్ కట్టకుండా, అమ్మాయిల కళాశాల అమ్మాయిలు హాస్టల్లో ఉండాల్సిన దాన్ని మ్యాటర్ క్లియర్ గా అర్థమైంది. ఇంట్లో అయితే వస్తువులు పగిలిపోతాయి, కావాలంటే జిమ్ఖానా గ్రౌండ్స్ ఖచ్చితంగా వాళ్ళకు మంచి భరోసాని ఇస్తాము. మా నాయకుడు ఉన్నాడు. వాడు సంఖ నువ్వు నాకు, వాడు నీ సంఖ నాకుతాడు. మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. ఏంటి బాబన్న ఇంకోసారి? మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు అంటేనే మాకు భరోసా. రుకో జరా, సబర్ కరో. నన్ను కన్న నా దేశం నమాం నమామి అంటూ జై తెలుగుదేశం. ఇంకోసారి జై తెలుగుదేశం, జై తెలుగుదేశం. కాబట్టి అందరూ ధైర్యంగానే ఉన్నారు. ఏదో మీరు మమ్మల్ని ఏదో బెదరగొట్టాలని మీరు చేస్తున్నారు. నో ప్రాబ్లం, విల్ టేక్ ఇట్. బట్ ఇక్కడ ఉన్న మొహం పగిలిపోద్ది, దెంగే ఇక్కడ నుంచి. మేమేం భయపడము. మీ చేత భయంతో ఉత్సవించే పూచినది. ఇంకా మేము ధైర్యంగా ముందుకు వస్తామని తెలియజేస్తాం. చెప్పానుగా, నీ పని అయిపోయినట్టే. ఖచ్చితంగా ఇస్తాను. గ్రాముల్లో కిలోలో కాదు, టన్నుల లెక్కనిస్తాను. భయం భయం. ఈవేళ నేను ఒకటే చెప్పదలుచుకున్నా, నా ఫ్యాన్స్ వచ్చినట్టున్నారు. నీ ఫ్యాన్స్ కాదన్నా, రజనీ ఫ్యాన్స్. అంత బాగుంటుందండి? బాగుంటుంది సార్, బ్రహ్మాండంగా ఉంటుందండి. నువ్వు వచ్చావా, అందుకే వాళ్ళు వచ్చారు. దాన్ని గోక్తాడు. ఈ ప్రాజెక్టు నిర్మించాలనేటువంటి ప్రపోజల్ ముఖ్యంగా స్వాతంత్రానికి పూర్వమే 1941లో ఈ ప్రపోజల్ వచ్చింది. ఏం మాట్లాడుతున్నారా నువ్వు? నీకేమన్నా బుర్రున్నదారా? ఎందుకు ఈ జీవనాడి గురించి అసలు మీరు ఆలోచన చేయలేదు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు చెప్తున్నావు? ఆ మాట నువ్వు చెప్పకూడదు. ఎందుకు దీనికి ఫౌండేషన్ స్టోన్ వేసి మళ్ళీ తిరిగి పన్ను ప్రారంభించాలనే ఆలోచన మీకు ఎందుకు రాలేదు? నువ్వేం పీకి గట్టలు కట్టినావు? నువ్వేమన్నా ప్రభాస్వా? మొత్తం మహేష్మతి నువ్వు చేయబట్టి నడుస్తుంది. అంజయ్ గారు 1981లో ఫౌండేషన్ వేశారు అని చెప్తున్నారు కదా. ఇన్ని సంవత్సరాలు మీరు ఈ పోలవరం గురించి ఎందుకు ఆలోచించలేదు అంటే, అటు చూడు బే, వెరీ వెరీ కాంప్లికేటెడ్
ఇది ఈ పోలవరం ప్రాజెక్ట్ అనేది వెరీ వెరీ కాంప్లికేటెడ్. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా అబ్బో కమలాసా అంత తేలిగ్గా అర్థం కాదు. చూసారా సార్ వీడు డబుల్ యాక్షన్ పరమ దుర్మార్గుడు సార్ వీడు. ఏ సైడ్ సార్ వీడిని? ఏంటి అంత అర్థం కాదని గట్టిగా చెబుతున్నారంటే నాకు అర్థం కాలేదు కాబట్టి. ఇప్పుడు ఎక్కడ కొట్టాలరా నిన్ను? కొట్టకుండా పనే మార్గం లేదు. నువ్వు కొట్టావా? ఏ డౌటా? అదే ఉంటారు సార్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. రేపు ఇదే అలవాసులపై మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవా మరి. నా ఛానల్ పేరు గుర్తుందిగా, ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.